వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలరా, ప్రతి వారము కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వినుచున్నందుకు, దేవుడు మంచి ఆరోగ్యాన్ని మనందరకు అనుగ్రహించినందుకు, ఈ టీవీ కార్యక్రమం ద్వారా అనేకులు రక్షణ పొందగలగటానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని మీ యొక్క హృదయాలను దేవుని తట్టు త్రిప్పుకున్నట్లయితే దేవుడు అనేక రకాలైనటువంటి మేళ్లను, అనేక రకాలైనటువంటి ఉపకారాలను, మీ సమస్యలను దేవుడు తీర్చడానికే ఆయన సంసిద్ధంగా ఉన్నారనేటువంటి సంగతిని మర్చిపోకూడదు. ప్రతి వారు కూడా దేవునిని నమ్ముకోవటం ద్వారా ఎంతో మేలు. ఈ చివరి దినాలలో దేవుని యొక్క రాకడ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బలముగా మీ యొక్క హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా జీవించినట్లయితే ఎంతో శాంతి సమాధానంతో మీ యొక్క జీవితాలు ముందుకు నడుస్తూ ఉంటాయని నేను దైవజనుడిగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం చాలా బలమైనది. దేవుడు మన కొరకు ఎన్నో అద్భుత కార్యాలు మన కుటుంబంలో చేస్తూ ఉన్నారు. అటువంటి అద్భుత కార్యాలు పొందినటువంటి నీవు దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వారై ఉండాలి. మీరు అటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగేటువంటి స్వభావము మీలో ఎప్పుడైతే ఉందో దేవుడు ఇంకా మంచి తలాంతులతో ఆయన ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నారు. ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము నుంచి 15వ వచనం వరకు దేవుడు మనతో ఈ విధముగా మాట్లాడుతున్నారు. హెబ్రీస్ చాప్టర్ 3 వెర్స్ 12 to 15. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి. చూసారా, దేవుని యొక్క వాక్యం ఎల్లప్పుడూ కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సక్రమమైనటువంటి పద్ధతిలో నడవాలని మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మనలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి దుష్ట స్వభావము ఏ విధముగా మనలను ఏలుతా ఉందో, సాతానుడు ఏ విధముగా మనలను ఏలుబడి చేస్తాడో అని ప్రతి వారు కూడా ప్రతి క్షణము కూడా మనకు మనము పరీక్షించుకోవలసినటువంటి బాధ్యత ఉంది. ఎంత భక్తిపరుడైనా, ఎంత దేవునిలో నమ్మకముగా జీవించేటువంటి వ్యక్తి అయినా సాతానుడు అతనిని వెంబడిస్తూనే ఉంటాడు, ఆమెను వెంబడిస్తూనే ఉంటాడు. ఎందుకనంటే ఈమె గొప్ప దైవజనురాలుగా దేవునిలో నమ్మకంగా జీవిస్తుంది. ఈ వ్యక్తి దేవునిలో నమ్మకముగా బలముగా వాడబడుతున్నాడో అనేటువంటి సంగతి సాతానుడికి ముందుగానే తెలుస్తూ ఉంటుంది. అయితే వారిని దేవునిలో నుంచి విడగొట్టడానికి అనేక రకాలైనటువంటి ప్లాన్స్, అనేక రకాలైనటువంటి పద్ధతులలో లేని వాటిని ఉన్నట్లుగా సాతానుడు చూపి వారి యొక్క విశ్వాసాన్ని నుంచి తొలగింపబడేలాగా ఆ అవకాశాలను ఏర్పాటు చేస్తాడు ఎవడో సాతానుడు. కాబట్టి
ఆ యొక్క సాతానుకు ఏ విధమైనటువంటి అవకాశము ఇవ్వకుండా దేవునిలో నీవు ఎల్లప్పుడూ నిమగ్నమై ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు అలవర్చుకుంటే సాతానుడు నిన్నేమీ చేయలేరు. అందుకని అంటున్నారు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి జీవము కలిగినటువంటి దేవుడు నీకున్నాడు. అన్ని తలాంతులను ఇచ్చేటువంటి దేవుడు నీకున్నాడు. ఆరోగ్యకరంగా ఉంచేటువంటి దేవుడు నీకున్నాడు. స్వస్థపరిచేటువంటి దేవుడు నీకున్నాడు. అన్ని విధాల అనేక రకాలైనటువంటి ఆపదల నుంచి లేవనెత్తేటువంటి దేవుడు నీకున్నాడు. ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు. అటువంటి జీవము కలిగినటువంటి దేవుడు నీకు ఉన్నాడా అని నీవు తెలుసుకొని ఆయనను విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. దేవుడు గొప్పవాడని తెలుసు, దేవుడు దయామయుడని తెలుసు, కరుణామయుడని తెలుసు, దేవుడు నీకు జీవాన్ని ఇచ్చాడని తెలుసు, నీ కుటుంబంలో అనేక మేళ్ళని ఇచ్చాడని, నీకు అన్నీ కూడా దేవుని గురించి నీకు తెలియనటువంటి విషయము లేదు. నా కుటుంబంలో గొప్ప మేళ్ళు చేశాడండి దేవుడు, నా బిడ్డకు ఉద్యోగాన్ని దయచేశాడండి దేవుడు, అనారోగ్యముతో ఉండేటువంటి వ్యక్తిని ఆరోగ్యం ఇచ్చాడండి దేవుడు అని దేవుని గురించి నీవు చెప్పుకుంటున్నావు. ఇవన్నీ కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు చాటుకునేటువంటి వ్యక్తివే. అయినా జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేనటువంటి వ్యక్తివి నీవు దేవునిలో నమ్మకముగా ఉండి దేవుడు నాకు ఏ విధమైనటువంటి మేలు చేయలేదు అని చెప్పుకునేటువంటి నీవు, దేవుడి ద్వారా మేలు పొందేటువంటి నీవు దేవుడు నాకేమీ చేయలేదని మరొక రకంగా తలంపులను తలస్తా ఉన్నావు. ఎందుకని నీవు అనుకునేటువంటి పద్ధతిలో అనుకునేటువంటి కోరికలు నీకు కలగలేదు కనుక ఇంతవరకు దేవుని ద్వారా పొందినటువంటి ఆ మేళ్లను మరిచిపోయి జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూసుకొనిడి. ఇతరులకు చెప్పడం కాదు, దేవునితో నీవు ముఖాముఖిగా మాట్లాడి దేవునితో నీవు సంబంధం కలిగి దేవునిలో నీ యొక్క ప్రార్థన విజ్ఞాపనముల చేత నీవు అనేక రకాలైనటువంటి మేళ్ళు పొందినప్పటికీ కూడా నీలో దుష్ట హృదయము ఏలుబడి చేస్తుంది సాతాను ద్వారా. అటువంటి మనసు, అటువంటి దుష్ట హృదయము ఒకవేళ నిన్ను ఏలుబడి చేస్తుందేమో అని నీవు జాగ్రత్తగా చూసుకొనిడి అని దేవుడు మరలా నీకు హెచ్చరిస్తూ ఉన్నాడు. మంచిగా జీవిస్తున్నానని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, అటువంటి దుష్ట హృదయము నీలో ఉందేమో వెతుక్కో. ఎందుకంటే నీకు నీవే బాధ్యుడవు, నీకు నీవే బాధ్యురాలువు, నీ మనసుకు నీవే కర్తవు. అంతే తప్ప నీ గురించి వేరొక వ్యక్తి నిన్ను కామెంట్ చేయనవసరం లేదు. నీకు నీవే కామెంట్ చేసుకొని నువ్వెంతవరకు దేవునిలో మంచిగా జీవిస్తున్నావో, దేవుని యొక్క క్రియలను దేవుని యొక్క వాక్యం ద్వారా ఎంతవరకు నీవు నెరవేరుస్తున్నావో అది నీకు నీవే పరీక్షించుకొని ఒకవేళ దుష్ట హృదయంలో నీవు ఉన్నావేమో అని నువ్వు జాగ్రత్తగా చూసుకొనిడి అని అపోస్తులుడైన పౌలు మనకు హెచ్చరిస్తూ ఉన్నారు. అటువంటి హృదయాన్ని నువ్వేం చేయాలంటే వాక్యము ద్వారా నీవు కడుగుకోవాలి. అదే చెప్తా ఉన్నారు ఇక్కడ. యేసు ప్రభు వారు చెప్పినటువంటి గొప్ప సంగతులు ఏంటంటే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టారు. నీ యొక్క దుష్ట హృదయము, మంచి మనస్సు, సరైనటువంటి పద్ధతిలో నీవు లేవు కనుక నీ కొరకు ఆయన ఏం చేశారంటే పరలోకములో నుంచి భూలోకానికి నరవతారిగా వచ్చి నిన్ను రక్షించడానికి నీ యొక్క దుష్ట హృదయాన్ని తీసివేసి మంచి హృదయాన్ని నీకు దయచేయటానికి ఆయన నరావతారిగా ఈ భూలోకానికి వచ్చారనేటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు. అటువంటి దేవునిని నీవు తిరస్కరించి దేవుడు నీకు ఆ యొక్క దుష్ట హృదయాన్ని తీసివేసి మంచి హృదయాన్ని ఇస్తానంటే నీవేం చేస్తున్నావు? ఆ దుష్ట హృదయాన్ని నీవు కోరుకుంటున్నావు.
కాబట్టి నీవు ఎంత గొప్పవాడువో దీన్ని బట్టి నీవు ఆలోచించుకో. దేవుడు నీకు మంచి హృదయాన్ని దయచేస్తాను అని ఆయన పరలోకములో నుంచి భూలోకానికి నీవు చేసినటువంటి అతిక్రమముల కొరకు, నీవు చేసినటువంటి దుష్టకార్యాల కొరకు ఆయన దిగి వచ్చి నిన్ను బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వస్తే నీవు ఆయన్ని తిరస్కరించి నీ యొక్క చెడ్డ కార్యకలాపాలలోనే నీవు నిమగ్నమైపోయి ఉంటున్నావు. అలా నిమగ్నమై ఉండటం వల్ల నీ నాశనాన్ని నీవే కొని తెచ్చుకుంటున్నావు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుండడని ఆయన చెప్పెను. ఆయనకు కోపం లేకుండా మీ యొక్క మనసులను మంచి మార్గములో ప్రవేశపెట్టుకోండి అని చెప్పేసి దేవుడు మనకు చెప్తున్నాడు. ఆయన యొక్క శబ్దాన్ని విని కూడా, ఆయన మాటలు విని కూడా, ఆయన బోధలు విని కూడా, యేసుప్రభు వారు ఎంత గొప్ప కార్యాలు చేశారో, గొప్ప వ్యక్తి అని నీకు తెలుసుండి కూడా, నీ యొక్క వ్యాధిని స్వస్థపరిచాడు నా గొప్ప దేవుడు అని నువ్వు సాక్ష్యాన్ని కొన్ని రోజులుగా నువ్వు చెప్పినప్పటికీ కూడా, నా కుటుంబంలో గొప్ప కార్యాలు చేశారు, మంచి గృహాన్ని నాకు కట్టించారు దేవుడు అని నువ్వు సాక్ష్యాన్ని చెప్పినప్పటికీ కూడా నీ యొక్క దుష్ట తలంపులను నువ్వు మానటం లేదు. అది ఇక్కడ దేవుడు బాధపడుతూ మనకు చెప్పేటువంటి మాటలు. దేవుని గురించి నువ్వు చెప్తున్నావు, కానీ నీ యొక్క మనసును సరి అయినటువంటి పద్ధతిలో నువ్వు పెట్టుకోలేకపోతున్నావు. దుష్టుడు నిన్ను ఏలుబడి చేసుకునేటువంటి లాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. దుష్టునికే నీవు ఎక్కువ స్థానాన్ని ఇస్తున్నావు. కాబట్టి దేవుని ఎడల నువ్వేం చేస్తున్నావు అంటే కఠినుడు అయి ఉంటున్నావు, కఠిన మనసు కలిగినటువంటి దానివై ఉంటున్నావు. అటువంటి కఠిన మనసు గల దానివై ఉంటున్నావు కాబట్టి దేవుని యొక్క ప్రజలను నువ్వు పాడు చేస్తున్నావు. వారిని మందిరానికి వెళ్ళలేకుండా నువ్వు చేస్తున్నావు. లేనిపోని మాటలు చెప్తున్నావు. అసూయ స్వభావాలతోటి ఇతరుల పట్ల నువ్వు ప్రవర్తిస్తూ ఉంటున్నావు. కాబట్టి దుష్ట హృదయము నీలో లేదు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? అన్నీ నువ్వు చేసేవి దుష్ట కార్యాలే. దేవుని బిడ్డల పట్ల నువ్వు అసూయ స్వభావాలతోటి ఉంటున్నావు. అది దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టము లేదు. నీవు మందిరానికి వెళ్ళి ఏదో రకరకాలైనటువంటి ప్రార్థనలో నిమగ్నం అవుతున్నావు అనుకుంటున్నావు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, తెల్లటి వస్త్రాలు ధరిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది బాహ్య రూపమే, బాహ్య సౌందర్యమే, నటన, ప్రిటెన్షన్. ఇటువంటి ప్రిటెన్షన్ చేసినటువంటి వారికి దేవుని రాజ్యంలో స్థానము లేదు. నీ బాధలలో ఎప్పుడు నువ్వు అలాగే ఉండిపోతావు, తక్కువ స్థాయిలోనే ఉంటావు. దేవుడు ఆశీర్వాదాన్ని నీవు పోగొట్టుకుంటున్నావు. ఎందుకనంటే దేవుని యొక్క మనసు నీ దగ్గర లేదు. ఆయనలో మంచిగా నీవు జీవించటం లేదు. ఎప్పుడు కూడా దుష్ట హృదయముతోటే ఉంటున్నావు. కాబట్టి దేవునికి నీవు అయిష్టంగా కనపడుతున్నావు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో చెప్తా ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 23 verse 1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, ఆయనే నన్ను కాచి కాపాడేటువంటి దేవుడు, అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి లేవనెత్తేటువంటి దేవుడు, అనేక సమస్యల నుంచి పైకి లేవనెత్తేటువంటి దేవుడు. ఆయన నా కాపరి, నాకు ఏ విధమైనటువంటి లేమి లేదు, ఏ విధమైనటువంటి లోటు లేదు అని వాక్యాన్ని నీవు చదువుతున్నావు. దావీదు భక్తుడు మనతో చెప్తా ఉన్నారు ఈ విధమైనటువంటి వాగ్దానాలనే. అవి నీకు కూడా తెలుసు. అయినా ఏం చేస్తున్నావు నీవు? దుష్ట హృదయాన్ని ఏలుబడి చేసేటువంటి పరిస్థితిలో నీవు కనపడతా ఉన్నావు. ఇంకొక మాట, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. కాబట్టి ఈ రకమైనటువంటి వాగ్దానాలను, దేవుడిచ్చేటువంటి ఈ మంచి మాటలను నువ్వు విని కూడా నువ్వేం చేస్తున్నావు? దుష్ట హృదయానికి పరిగెడుతున్నావు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలననే నేను ప్రార్థించుచున్నాను. అన్ని విషయాలలో నువ్వు ఘనముగా ఉండాలని,
అన్ని విషయాలలో దేవుణ్ణి గణపరచాలని, నీకు కలిగినటువంటి అన్ని మేళ్లలో దేవుని గణపరచాలని, ఆయన్ని స్తుతించాలని, దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినాలని, ఆ మాటలను ఇతరులకు పంచిపెట్టాలని, అన్ని విధాల సౌఖ్యముగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా అని ఇక్కడ యోహాను భక్తుడు చెప్తా ఉన్నారు. ఈ మాటలన్నింటినీ నువ్వు సక్రముగా వింటున్నావు. ఈ మాటలన్నింటినీ కూడా అనేక రకాలుగా నీవు మనసులో ఉంచుకున్నట్లుగా అనుకుంటున్నావు, కానీ వీటి ప్రకారంగా నీవు జీవించటం లేదు. వాక్యాన్ని అయితే చదువుతున్నావే తప్ప, వాక్యాన్ని అయితే వింటున్నావు తప్ప, వీటిలో ఉండేటువంటి సారాంశము ఎంతవరకు నాలో ఉంది అనేటువంటి విషయాన్ని నీవు గమనించలేకపోతున్నావు. అలాగ గమనించి దేవుని చెప్పేటువంటి వాక్యానికి నీవు గౌరవించినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీ యొక్క సమస్యలో నీ బాధలన్నీ కూడా ఆయన తీసివేస్తారు. ఇంకో మాట, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వల్ల మీ హృదయమును కఠినపరచకూడదని ఆయన చెప్పాను. కఠినమైనటువంటి మనసును తీసివేయి. దేవుని పట్ల, దేవుని బిడ్డల పట్ల ఏం కలగల? జాలి కలిగినటువంటి హృదయము. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చేదను. దేవుడు చెప్పేటువంటి మాటలు. రాతి గుండె నీకు ఎందుకు అవసరం? రాయితోటి నీకేంటి పని? రాయికి చలనము లేదు, నీవు చలనము కలిగినటువంటి వాడువు. దేవుడు తయారు చేసినటువంటి బిడ్డవు నీవు. కాబట్టి దేవుడు తయారు చేసినటువంటి బిడ్డవు దేవుడిచ్చేటువంటి మాటల ప్రకారంగా నీవు నడుచుకుంటేనే నీ యందు ఆయన సంతోషిస్తాడు. దేవుడు పుట్టించినటువంటి బిడ్డవై ఉండి నీవు రాయిలాగా తయారైపోతున్నావు, జడ పదార్థంగా తయారైపోతున్నావు అంటే నీలో ఏ విధమైనటువంటి దేవుని యొక్క భయం లేదనే అనుకోవాలి. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి. దేవునికి స్తోత్రం. నేడు అనబడే సమయం ఉండగానే దేర్ ఈజ్ నో టైమ్ ఎట్ ఆల్ టు యూ. యు మస్ట్ రిపెంట్ ఇన్ గాడ్. సమయం అయిపోయింది, దేవుడు వచ్చినటువంటి రాకడ సిద్ధంగా ఉంది. కాబట్టి దేవునిలో నీవు మారు మనసు పొందు, నువ్వు రిపెంట్ కావాలి, పశ్చాత్తాపపడాలి. నీ యొక్క పనులను బట్టి నువ్వు చేసినటువంటి హేయ క్రియలను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. రిపెంటెన్స్ కావాలి, మారు మనసు కావాలి, పశ్చాత్తాపము కావాలి. ఇవన్నీ కూడా నీలో లేవు. దుష్ట హృదయము మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకొనిడి. ఉండునేమో చూసుకొనిడి అని అంటే అన్నీ ఉన్నాయి నీలో, కానీ ఏ విధముగా దుష్ట హృదయం నాలో లేదని నీవు అనుకుని యాక్ట్ చేస్తూ ఉన్నావు. కానీ దేవుడు నీ అంతరంగములను పరీక్షించేటువంటి దేవుడు. అటువంటి దేవునికి నీవు తప్పుకొని తిరగలేవు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నీతో సూటిగా ఈ దినము మాట్లాడుతుంది. నీవు మార్పు చెందగలిగినటువంటి వ్యక్తివైతే నేడే ఆయన మాట విని నీవు మార్పు చెందు. ఏమి పర్వాలేదు, నేను మార్పు చెందేటువంటి వ్యక్తిని, బైబిల్ కంటే ఎక్కువగా నాలో చాలా మంచి క్రియలు ఉన్నాయని నీవు అనుకుంటున్నావు అంతే. కానీ నీలో దేవునికి సరిపడినటువంటి వాక్యం ప్రకారంగా జీవించేటువంటి భాగ్యము నీలో లేదు. నువ్వు మందిరానికి వెళ్తున్నావు అని అనుకుంటున్నావు, అదే పదే పదే చెప్తున్నాను నీతో. పదే పదే దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. నువ్వు గొప్పవాడువుగా, గొప్పదానివిగా అనుకుంటున్నావు దేవునిలో, కానీ ఏమాత్రము కాదు. నిజమైనటువంటి మనస్సుతోటి నీవు ఆలోచించు. నీలో దుష్ట హృదయం ఉందో లేదో నీవు తెలుసుకో. దేవుని పట్ల, దేవుని బిడ్డల పట్ల ఎంత శ్రద్ధగా నువ్వు మోసలుకుంటున్నావో తెలుసుకో. దేవుని యొక్క వాక్యంలో ఎంతగా నీవు బలముగా వాడబడుతున్నావో లేదో నువ్వు తెలుసుకో. దేవుడు తెలుసుకోమని నిన్ను చెప్తా ఉన్నాడు, అంతే తప్ప వేరేది కాదు. నేడాను సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు, ప్రతి దినము, ఎవ్రీడే, ప్రతిరోజు కూడా సాతానుని నిలబడి చేస్తూ ఉంటాడు.
ఒక మంచి పని దేవుళ్ళను నువ్వు చేయాలంటే నీ వెనకాల సాతాను ఉంటాడు. సాతానుని వెనక్కి నెట్టివేసినట్లయితే నీకంతా కూడా ఆశీర్వాదంగానే కనపడుతుంది. సాతానుడు అని అంటే ఎవరో కాదు, నీలో ఉండే వేరే ఒక స్వభావమే. దేవుడు చెప్పేటువంటి మాటకు అర్థంగా నీవు ప్రవర్తించడమే సాతాను యొక్క పని. అంతే తప్ప ఎవడో ఎక్కడి నుంచో రాడో, పెద్ద పెద్ద కొమ్ములు ఎట్టుకుని నీ దగ్గరికి రాడో. మంచి మనిషివైన నీవే, సాతాను యొక్క స్వభావాలు కలిగి ఉండటం కూడా నీవే. కాబట్టి ఈ సాతానుడు వచ్చినప్పుడు, సాతాను స్వభావం వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుకో. దేవుని యొక్క వాక్యానికి విలువని ప్రప్రథమముగా అలా విలువనిచ్చినట్లయితే సాతానుడు నీలో నుండి పారిపోతాడు. ప్రతిదినం ఒకనొకడు బుద్ధి చెప్పుకొనిడి, ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టబడిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. కాబట్టి ఈ విషయంలో సాతాను యొక్క స్వభావాలనే దూరపరిచేటువంటి స్వభావం నీలో ఎప్పుడైతే ఏర్పడుతూ ఉన్నదో మనకి దృఢమైనటువంటి విశ్వాసం దేవునిలో కలుగుతుంది. దేవునిలో కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే క్రీస్తులో పాలుభాగస్తులుగా ఉంటాము, క్రీస్తు బిడ్డలుగా పరిగణింపబడతాము. దేవునిలో విశ్వాసముతోటి నీవు జీవించినట్లయితే సాతానుడు నీ యొద్ద నుంచి పారిపోవును. ఆ సాతానుడి పారిపోయేటువంటి పరిస్థితులను నువ్వు చక్కబెట్టుకోవాలి. దేవునికి విలువైనటువంటి వాడుగా నీవు జీవించాలి. అలా జీవించినట్లయితే క్రీస్తు యేసు అనేక రకాలైనటువంటి మేళ్లతోటి నిన్ను నింపుతారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో ఈ విధముగా వ్రాయబడింది. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసు ప్రతి అవసరమును తీర్చును. ఎప్పుడు? ఆయనలో ఉన్నప్పుడు, ఆయన వాక్య ప్రకారముగా జీవించినప్పుడు, ఆయన మాటల ప్రకారముగా జీవించినప్పుడు, ఆయనకు విలువనిచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు, మీలో సమస్త విధములైనటువంటి దుష్ట హృదయాన్ని, దుష్ట తలంపులను తీసివేసి యేసుక్రీస్తు వారి యొక్క బాటలో నీవు నడిచినప్పుడు ఏం చేస్తున్నారో, యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. నీకే విధమైనటువంటి అవసరతలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి అభ్యంతరాలతోటి నీవు జీవిస్తూ ఉన్నావో వీటన్నిటినీ కూడా చక్కబెట్టి మీ అవసరతలను ఆయన మహిమలో తీర్చటానికి ఆయన సంసిద్ధముగా ఉన్నారు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ కొండలు పూసుకునండి. కృపగలిగిన మా యేసయ్య మీకు స్తోత్రములు. ఎంతవరకు మీ వాక్యం ద్వారా మీ ప్రియ బిడ్డలతో మాట్లాడారు నాయన.
అవును ప్రభువా, సాతానుడు ప్రతి వారిలోనూ వేలుబడి చేస్తూ ఉన్నారు. అటువంటి సాతాను క్రియల నుంచి దూరపరిచి నా ప్రభువా మీ పరిశుద్ధమైనటువంటి వాక్యం చేత బిడ్డలను కడగండి. మీలో నమ్మకముగా జీవించగలిగినటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి. మీ గాయపడిన హస్తంతో నా ప్రభువా బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని సమాధానమును దయచేయండి. మీ అవసరాలు తీర్చండి నాయన. వారు ఏ సమస్యలో ఉన్నారో, ఏ అక్కరతలో ఉన్నారో నా ప్రభువా వారి యొక్క అవసరతలు అక్కరతలు తీర్చండి. గృహం లేనటువంటి వారికి గృహాలను దయచేయండి నా ప్రభువా. ప్రతి విషయంలోనూ నా ప్రభువా మీ ప్రియబిడ్డలను వర్ధిల్లింప చేయండి నా తండ్రి. మీటుకు మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్ని మనవలు మీ పరలోక సన్నిధిలో చేరనేమని మా ప్రభును ప్రియకుమారుడు యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును ముఖ్యంగా మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతోటి నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.